కాళోజీ కళాక్షేత్రం సాక్షిగా రాజకీయం మొదలైందా? కళాక్షేత్రం క్రెడిట్ కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయా? రెండు పార్టీలు తమ హయాంలోనే కళాక్షేత్రం పూర్తయిందని సవాళ్లు విసురుకుంటున్నాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లతో ఓరుగల్లు పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయా? ఓరుగల్లులో కాళోజీ కళాక్షేత్రం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సవాలు పర్వం నడుస్తుంది. కాళోజీ కళాక్షేత్రం తమ హయాంలో పూర్తయిందని బీఆర్ఎస్ అంటుంటే కాదు తామే పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ అంటుంది. త్వరలోనే కాళోజీ క్షేత్ర ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో ఈ క్రెడిట్ ను కొట్టేసేందుకు రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మధ్య సవాళ్ల పర్వంతో ఓరుగల్లు పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళోజీ కళాక్షేత్ర పనులకు శంకుస్థాపన జరిగింది. 2014లో అప్పటి సీఎం కేసీఆర్ హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో కళాక్షేత్ర పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో రవీంద్ర భారతి తరహాలో కళాక్షేత్రాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ సర్కార్ పనులు మొదలుపెట్టింది. తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం గర్జించిన కాళోజీ జ్ఞాపకార్థం హనుమకొండలో అపురూప నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి కాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పనులన్నీ పూర్తయ్యాయి. దాంతో ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఇదే విషయమై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు క్రెడిట్ తమదంటే తమదని విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్ర పనులకు శంకుస్థాపన చేశామని బీఆర్ఎస్ చెబుతుంది. అయితే అనివార్య కారణాలతో పనులు పూర్తి చేయలేకపోయామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. కేవలం రంగులు మాత్రమే వేసి తామే పూర్తి చేశామన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అయితే మాజీ ఎమ్మెల్యే దాస్యం విమర్శలపై ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. శంకుస్థాపన చేసే 10 ఏళ్లు గడిచినా పూర్తి చేయని దద్దమ్మలు మీరు అని ఆరోపించారు. 10 ఏళ్ల కాలంలో కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి వదిలేసిన కాళోజీ క్షేత్రాన్ని వెంటపడి తామే పూర్తి చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అదనంగా మరో 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేవలం 8 నెలలలోనే కాళోజీ కళాక్షేత్ర పనులన్నీ పూర్తి చేశామని చెబుతున్నారు. అయితే రెండు పార్టీల నేతల సవాలు ప్రతి సవాలతో ఓరుగల్లు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి కావడంతో ఈ నెల 9న కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ వలన ఆ ప్రోగ్రాం వాయిదా పడింది. అయితే కాళోజీ కళాక్షేత్రం ప్రారంభానికి ముఖ్యమంత్రి రాకపోవడానికి రాజకీయ కోణమే కారణమా, లేదంటే నిజంగానే వీలు కాలేదా అనే చర్చ జరుగుతుంది. అయితే ఇందులో వాస్తవం లేదని, అక్టోబర్ 2వ తేదీన ప్రారంభోత్సవం ఉంటుందని అధికార పార్టీ చెబుతుంది. ఇక పూర్తయ్యాక కళాక్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 4.2 ఎకరాల స్థలంలో 95 కోట్ల రూపాయల వ్యయంతో 2 అంతస్తుల భవనాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్ రవీంద్ర భారతి కన్నా పెద్దగా 1150 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియాన్ని నిర్మించారు. అంతేకాదు అత్యాధునిక సౌండ్, లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆర్టీఎం, ఫ్రీ ఫంక్షన్ ఏరియా, వంటగది, 2వ అంతస్తులో కాళోజీ వినియోగించిన వస్తువులతో ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తంగా కాళోజీ కళాక్షేత్ర వివాదం కాస్త రాజకీయ రంగు పులువుకోవడంపై కవులు, కళాకారులు మండిపడుతున్నారు. కళాక్షేత్రం ప్రారంభానికి ముందే రాజకీయాలు చేయడం సరికాదని ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మానేసి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు.